ఓకే. ఒకసారి ఆలోచించండి. మన ప్రార్థన దేవుడు వింటాడా? వినడా? కొన్నిసార్లు దేవుడు వినడు. ఎందుకు వినడు అంటే దానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది. బైబిల్ గ్రంథంలో ప్రతిదానికి కూడా జవాబు మనకు దొరుకుతుంది. మన ఆధ్యాత్మిక అవసరాలన్నీ దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా తీరుస్తాడు. కీర్తన గ్రంథం 66 అధ్యాయము 18 వచనం చూడండి. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడలా ప్రభు నా మనవి వినకపోవును. మన హృదయంలో మనం పాపము ఆలోచనలు కలిగి ఉంటే తలంపులు కలిగి ఉంటే దేవుడు మన ప్రార్థన అంగీకరించడు అని క్లియర్గా రాయబడి ఉంది. కాబట్టి మనము ఆ విషయాన్ని గమనించాలి. దేవుడు ఎందుకు మన ప్రార్థన వినట్లేదు? ఎందుకంటే మన హృదయంలో పాపం ఉంది. మన ఆలోచనలు దురాలోచనలోను దేవుడి ఎడల సరైందిగా ఉంటేనే దేవుడు వింటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.